వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గిర్నార్ కొండల్లో రక్త చరిత్ర. అవును, గిర్నార్ కొండల్లో సింహాలు రక్త చరిత్ర లిఖిస్తున్నాయి. అవి అక్కడ ప్రతి మెట్టుపై ఒక రక్త చరిత్రను రాస్తున్నాయి. ఎస్, గిర్నార్ కొండ. గిర్నార్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఒక పుణ్యక్షేత్రం. ఆ కొండపైకి వచ్చే భక్తుల్ని సింహాలు మాటు వేసి చంపుతున్నాయి. 30 రోజుల్లో కనీసం 10 మందిని హతమార్చినట్లు రికార్డులు చెప్తున్నాయి. గిర్నార్ కొండలో తరచుగా ఆ కొండ మెట్లపై తరచుగా సింహాలు కనిపిస్తుంటాయి. సింహాలు యథేచ్ఛగా అక్కడ తిరుగుతుంటాయి. అక్కడక్కడ ప్రయాణికులను ఇబ్బంది పెడతాయి, వాళ్ళ బ్యాగులు ఎత్తుకెళ్తాయి, గర్జించి వారిని భయభ్రాంతులకు గురి చేస్తాయి. అవకాశం చిక్కితే వేసేస్తాయి. తాజాగా తన మేనమామ చేయి పట్టుకుని మెట్లెక్కుతున్న పసివాడిని కూడా సింహాలు వేసేశాయి, అడవుల్లో లాక్కెళ్ళాయి. ఆ తర్వాతే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అసలు గిర్నార్ మెట్ల మార్గంపై ఇంత రక్త చరిత్ర ఎందుకు లిఖించబడుతోంది? గిర్నార్ అనేది ఒక పుణ్యక్షేత్రం. ఆ కొండపై హిందువులకు జైనులకు చెందిన దేవాలయాలున్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో అక్కడికి భక్తులు వస్తుంటారు, మొక్కులు చెల్లించుకుంటుంటారు. అయితే గిర్నార్ కొండ గిర్ అడవుల మధ్యలో ఉంది. జునాగఢ్లోని గిర్ అడవుల మధ్యలో గిర్నార్ కొండ ఉంది. అక్కడ సింహాల అభయారణ్యం కూడా ఉంది. అక్కడ గిర్ అడవుల్లో సింహాలు బాగా పెరిగిపోయాయి. గిర్ అడవులు సింహాలకు ఫేమస్. రోజు ఏదో ఒక చోట సింహాలు దాడి చేస్తుంటాయి. గిర్ పరిసర గ్రామాల్లో సింహాలు దాడి చేస్తూనే ఉంటాయి. అయితే ఈ మెట్ల మార్గంపై మాత్రం మాత్రం రక్షణ లేదు. అడపాదడపా సింహాలు వస్తున్నాయి, ఎవరినో ఒకరిని వేసేస్తున్నాయి. ఈ తాజా ఘటనలో, ఆ బాలుని వేసేసిన ఘటనలో అధికారులు రంగంలోకి దిగి 3 సింహాలను పట్టుకున్నారు. మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. అంటే ఆ సింహాలను అరెస్టు చేశారు. ఆ సింహాలు ఆ బాలుడిని దాడి చేసిన సింహం ఆ సింహాల్లో ఉందా అనే అనుమానం పైన వాటిని పట్టుకున్నారు. మత్తు మందు ఇచ్చి మరీ పట్టుకున్నారు. అయితే ఆ 3 సింహాల్లో ఒక సింహం ఆ బాలుడిని హతమార్చినట్లు స్పష్టమైంది. ఆ సింహం వాంతి చేసుకుంటే మనిషి శరీర భాగాలు ఆ సింహం వాంతిలో కనిపించాయట. మరి గిర్నార్ కొండపై మెట్ల మార్గంపై రక్త చరిత్ర రాసిన సింహాలను అదుపు చేసేదిలా? భక్తులు తీవ్ర టెన్షన్లో ఉన్నారు. రోజు ఏదో ఒక సంఘటన. సింహం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ సింహం ఆ సింహమేనా, ఆ సింహం ఈ సింహమేనా తెలియదు. సింహాలు మాత్రం వస్తూనే ఉంటాయి. ఇటీవల ఓ సింహం ఒక భక్తుడి దగ్గర నుంచి బ్యాగ్ ఎత్తుకెళ్ళిన సంఘటన కూడా చూశాం. రోజుకో రక్త చరిత్ర లిఖించబడుతున్న ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పుడు మేల్కొన్నట్టున్నారు. ఆ మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసేశారు. అక్కడ ప్రమాదం పొంచి ఉన్నందున, సింహాలు తరచుగా జనాలపై దాడి చేస్తున్నందున అటవీ శాఖ ఆ మెట్ల మార్గాన్ని మూసేసింది. మరి భక్తుల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా భక్తులు గిరికొండలపై ఉన్న దేవాలయాలకు వెళ్తారు. దీనికోసం అక్కడి ప్రభుత్వం ఆ మెట్ల మార్గం చుట్టూ ఒక ఇనుప కంచె వేసే విషయాన్ని కూడా పరిశీలిస్తుందట. ఇంతకాలం ఇన్ని దారుణాలు జరిగాయి, ఇంతమందిని హతమార్చాయి. ఈ పనేదో ముందే చేసి ఉంటే ఆ 10 మంది ప్రాణాలు దక్కేవి కదా. ఆ 10 మంది కాదు, గత చాలా కాలంగా ఇక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. గిర్నార్ కొండ మెట్లపై సింహాలు రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాయి.